హాయ్ అండి, నమస్తే. నేను మీ లక్ష్మి, ముంబైలో ఆంధ్ర కిచెన్ అండ్ బ్లాగ్స్ అండి. ఈరోజు రెసిపీ సమ్మర్ స్పెషల్ పుల్లటి మామిడికాయ పులిహోర అండి. చాలా బాగుంటుంది. టేస్ట్ అయితే సింపుల్గా ఫాస్ట్గా కూడా చేసేసుకోవచ్చు. మరి అది ఎలా అంటే 3 ఎండుమిరపకాయలు అండి, 4 పచ్చిమిరపకాయలు, 2 ఇంచుల అల్లం, కరివేపాకు, అలాగే ఒక చిన్న కప్పు పల్లీలు, ఒక చిన్న 2 స్పూన్లు పోపులు వేసుకోవాలండి. అలాగే 2 మామిడికాయలని మొత్తం తొక్క తీసేసుకొని ఇలా మొత్తం తురుపుకొని తీసుకోవాలండి. చూడండి, నేను ఇక్కడ చూపిస్తున్నాను. దీంట్లో జ్యూస్ ఎక్కువగా ఉందన్నమాట. ఇలా కనుక తురుముకుంటే జ్యూస్ కూడా నీరులాగా బాగా వస్తుంది. అలాగే స్టవ్ మీద పెనం పెట్టుకొని 2 స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. 2 స్పూన్లు ఆయిల్ వేసుకున్న తర్వాత ఒక చిన్న కప్పు వేరుశనగలు, పల్లీలు వేసుకోవాలండి. పల్లీలు వేసుకొని వాటిని మొత్తం బాగా బ్రౌన్ కలర్, కొద్దిగా లైట్గా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత 2 స్పూన్లు పోపులు వేసుకోవాలి. ఇందులోనే నేను మినపప్పు, శనగపప్పు, ఆవాలు అలాగే వేసేసుకున్నాను. తర్వాత వీటిని కూడా బాగా ఫ్రై చేసేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత 4 పచ్చిమిరపకాయలు, 2 ఇంచు అల్లం చిన్న ముక్కగా కట్ చేసుకొని వేసుకోవాలి. దాన్ని కూడా కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. ఇవి కూడా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోని ఎండుమిరపకాయ, కరివేపాకు కూడా వేసేసుకొని లైట్గా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. ఎండుమిరపకాయలని ఎక్కువగా మాడి పెట్టకండి, టేస్ట్ అస్సలు బాగోదు. లైట్గా ఫ్రై అయితే చాలన్నమాట. తర్వాత మామిడికాయ తురుముని ఇందులో వేసేసుకోవాలి. వేసుకొని దాన్ని కూడా 2 మినిట్స్ అలాగా ఫ్రై చేసుకోవాలండి, పచ్చివాసన పోయేంత వరకు. తర్వాత ఇందులోని 1/2 స్పూను పసుపు వేసుకోవాలి. అలాగే 1.5 స్పూను సాల్ట్ వేసుకోవాలండి. నేను ఇక్కడ 2 మనుషులకి సరిపడగా చూపిస్తున్నాను. మీరు ఎక్కువ చేసుకోవాలనుకుంటే ఈ క్వాలిటీ పెట్టి కొంచెం ఎక్కువగా చేసుకోవచ్చు. అలాగే వేసిన తర్వాత మొత్తం బాగా ఫ్రై చేసుకోవాలండి 1 నిమిషం పాటు. ఇందులోని 1/2 స్పూను ఇంగువ వేసుకోవాలి. దాన్ని కూడా ఒకసారి బాగా కలుపుకోవాలండి. నూనె మొత్తం కొంచెం లైట్గా తేలేంత వరకు, అలాగే మామిడికాయ తురుము కొద్దిగా మగ్గేంత వరకు లైట్గా ఒక 5 మినిట్స్ పాటు సిమ్లో పెట్టుకోవాలి. సిమ్లో కానీ లేదా మీడియం ఫ్లేమ్లో కానీ పెట్టుకొని ఇలా ఫ్రై చేసుకోవాలండి. అడుగు పట్టకుండా బాగా ఫ్రై చేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. నిజంగా చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేసి ఆల్ అని పెట్టుకోండి. తర్వాత ఇక్కడ నేను 2 మనుషులు సరిపడిగా రైస్ వేసేసుకున్నాను. రైస్ వేసుకొని దాన్ని కూడా ఒకసారి మొత్తం బాగా కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకున్న తర్వాత స్టవ్ ఆపేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆపేసుకొని దాన్ని తీసి కిందన పెట్టుకొని మళ్ళీ మొత్తం బాగా ఉప్పు, పసుపు, అలాగే మామిడికాయ తురుము మొత్తం బాగా కలిసిలాగా మొత్తం బాగా కలుపుకోవాలండి చుట్టూ అంతానా. అంతేనండి, రెడీ అయిపోయింది పుల్లటి మామిడికాయ పులిహోర. చాలా బాగుంటుందండి. ఈ సమ్మర్లోని మామిడికాయలు ఎక్కువగా దొరుకుతాయి కదా, ఇలాగ ట్రై చేయండి. చాలా బాగుంది టేస్ట్ అయితే. మీకు గనక నచ్చితే ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి. అలాగే కొత్త వాళ్ళు కనుక అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేసి ఆల్ అని పెట్టుకోండి. నేను పెట్టే ఏ వీడియోస్ అయినా ఫస్ట్ మీకే నోటిఫికేషన్ వస్తుంది. అలాగే ఇంకా మంచి వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను. ప్లీజ్ లైక్ చేయడం మర్చిపోకండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. అలాగే చూడండి, మామిడికాయ పులిహోర అయితే చాలా బాగుంది. మరి థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్. బాయ్.